హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుంటారని దేవుని సన్నిధిలో నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మన జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ శాశ్వతం కానే కాదు. శాశ్వతమైనదంతా దేవుని ప్రేమ ఒక్కటే. అలాగే ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు. మన జీవితంలో ఎంతోమంది క్రాస్ అవుతూ ఉంటారు. వాళ్ళు మేము మీతో సచ్చినా బ్రతికినా ఉంటామంటారు. కానీ ఎవరు శాశ్వతంగా మనతో ఉండరు, నిలబడరు. ఎప్పుడో ఒక రోజు వాళ్ళకు మనసుకు నచ్చలేనప్పుడు, వాళ్ళ మనసుకు అనుకూలంగా లేనప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. నా దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు. నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బాయి మినిస్ట్రీలో ఎప్పుడు ఉంటాడని. కానీ అతనే వచ్చి ఒకరోజు నాతో చెప్పాడు, ఇదిగో నేను సచ్చినా బ్రతికినా మీతోనే ఉంటాను, నా తుదశ్వాస ఇక్కడే విడుస్తానన్నాడు. యూజువల్గా ఇటువంటి మాట నేను నమ్మను, కానీ అతను కొంచెం ప్రేమగా నాతో ఉండేవాడు. అందుకోసం ఎప్పుడు నాతో పాటు వస్తూ ఉండేవాడు. సో నేను నమ్మాను. ఆ నెక్స్ట్ డే ఆయన ఆ మాట అన్నాడేమో, ఇంట్లో నుండి వీటిలో వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపించింది. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితంలో ఏ ఒక్కరూ శాశ్వతం కాదు. యేసు ఒక్కడే శాశ్వతుడు. యేసు ఒక్కడే మనల్ని ప్రేమించే దేవుడు. కనుక యేసు పైన ఆనుకొని యేసు కొరకు జీవించటం మీకు ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని చిగురింపచేసి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలుగుతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన రిలేషన్స్ని, ఆయనకు మనకు ఉన్న సంబంధాన్ని కట్టేవాడు. ఎప్పుడు తెలుసా? మనము నిజమైన పశ్చాత్తాపం పొందినం. ఎందుకంటే మనలో ఒక లోతైన పశ్చాత్తాపం అనేకులు కలగట్లేదు. ఆ లోతైన పశ్చాత్తాపం కలిగినప్పుడు మన జీవితంలో చెప్పుకోదగిన మార్పు కనపడతాయి. మీకు కనపడతాయి, మిమ్మల్ని చూసిన అనేకులకు కనపడతాయి. స్పష్టమైన మార్పు కనపడతాయి. అటువంటి మార్పు ఎప్పుడైతే మన జీవితంలో ఈ పశ్చాత్తాపం ద్వారా వస్తుందో, అప్పుడు దేవుడు మనకున్న ఆయనకున్న రిలేషన్షిప్ని కడతాడు. దానికి ఒక వాక్యం, దానికి ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ ఏదంటే లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాల్లో అద్భుతమైన సందేశం ఆ తప్పిపోయిన కుమారుని గురించి రాయబడి ఉంది. తప్పిపోయిన కుమారుడు నిజమైన పశ్చాత్తాపంతో వచ్చాడు. ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, విడుదలను, అద్భుతాన్ని తీసుకుని వచ్చాయి. ఎంతంటే ఆ తండ్రికి ఆయనకు ఒక గొప్ప ఎడబాపు వచ్చింది. ఆ ఎడబాపు తండ్రియే ఏం చేశాడంటే దాన్ని పూర్తి చేయగలిగాడు, దాన్ని సరిచేయగలిగాడు. అవును, ఈరోజు అనేక మంది దేవునికి వారికి సంబంధం లేకుండా ఉన్నారు. దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఈరోజు ఏదో నామకార్థంగా క్రైస్తవుడిగా జీవించటం, నామకార్థంగా ప్రార్థనలు చేసుకోవటం, నామకార్థంగా మరి ఏదో నేను ఆత్మీయంగా గడుపుతున్నాను అనుకోవటం, ఇలాగే సాగుతున్నాయి. ప్రభు రాకడ వచ్చే దినాల్లో మనము దేవునితో ఉండాల్సిన వారమై ఉన్నాం. ఆ తండ్రి ఎప్పుడైతే ప్రేమ చెప్పి ఆ మెడ మీద పడి ముద్దు పెట్టి ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన కోల్పోయిన వాటన్నిటి తిరిగిచ్చాడో, ఇంకా ఆయనకు ఒక హోప్ కలిగింది. తప్పిపోయిన కుమారుడికి విశ్వాసం కలిగింది. నా తండ్రి నన్ను చేర్చుకున్నాడు, పైగా నన్ను కూలివాన్లో ఒక్కడిగా చేర్చుకోమంటే కొడుకుగా చేర్చుకున్నప్పటికీ ఆయనకు ఒక గొప్ప విశ్వాసం కలిగింది. దీన్ని సమకూర్చిన వాడు ఎవరు, దీన్ని కట్టిన వాడు ఎవరంటే నన్ను అడిగితే తప్పిపోయిన కుమారుడు 1% అయితే 99% ఆ తండ్రి చూపిన ప్రేమ, ఆ కనికరం, ఆ జాలి. బైబిల్లో రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మునుపు దూరస్తులైన మీరు యేసుక్రీస్తు రక్తం వలన తండ్రికి సమీపిస్తులయ్యారని. కీర్తన 145:18 రాయబడి ఉంది. ఎందరైతే మొరపెడుతున్నారో వాళ్ళందరికీ ఆయన సమీపిస్తాడు. కాబట్టి మన తండ్రితో ఉండేవారం. ద్రాక్ష తీగ సపరేట్గా ఒంటరిగా ఉంటే అది బ్రతకదు, దాని అభివృద్ధి అవ్వదు. కానీ ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితో ఉంటేనే అభివృద్ధి అవుతాయి. కనుక మీరు ద్రాక్షవల్లి అయిన యేసుతో పాటు నిత్యం ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 3:13లో యేసుతో ఉండటానికే మనం పిలువబడ్డాం. యేసుతో ఉండటానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నిజమైన రియల్
పశ్చాత్తాపం. ప్రభు ఈ మాటను దీవించనగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రభువా తండ్రి నిజమైన పశ్చాత్తాపం కలిగి ముందుకు సాగిపోలాగా సహాయం చేయండి. ప్రభా మాలా పశ్చాత్తాప ఆత్మ కలిగచేయండి. దావీదు కలిగిన పశ్చాత్తాపం మా అందరికీ కలగాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మని సహాయంతో ఒప్పింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడతాడు. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. మీకు ఒక అద్భుతం దేవుడు ఇచ్చినగాక.